శివరాత్రి పర్వదినాన బాహుబలి 2 మోషన్ పిక్చర్ రిలీజ్ అయింది. యూట్యూబ్లో ట్రెండింగ్గా నిలిచింది. కానీ కొంతమంది తన యూట్యూబ్ ఛానల్ వ్యూస్ పెంచుకోవడం కోసం ఏవేవో అంటున్నారు. రాజమౌళి కాపీ మాస్టర్ అని ఒకరు, జక్కన్న దొరికిపోయాడు అని ఇంకొకరు, కాపీ పేస్ట్ చేసిన ఎస్ఎస్ రాజమౌళి అని మరొకరు. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు రాసేస్తున్నారు, ఒకరు రాజేస్తున్నారు. తప్పేంటి? కాపీయే తప్పేంటి? దాన్ని కాపీ కొట్టడని ఎందుకు అనుకోవాలి? ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు కదా. మనం మనుషులం, దేవుళ్ళం కాదు. క్రియేషన్ గొప్పది, దాన్ని చేసిన మనిషి ఇంకా గొప్పవాడు. ఓ గొప్ప విషయాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవడం తప్పు కానే కాదు. ఈ భూమి మీద ఇది ఒరిజినల్ అని ఎవరు చెప్పగలరు? దాన్ని తయారు చేసిన వాడు కూడా దాని నమూనాను ఎక్కడో చూసే ఉంటాడు, లేక ఊహించైనా ఉంటాడు. సో ఫ్రెండ్స్, కాపీ కొట్టడం కూడా గొప్ప కళ. అలాంటి కళాకారులు మన తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. కాపీ ఎవరు చేసినా తప్పు కాదు. దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడు అనుకోండి. రాజమౌళి తప్పు చేయలేదు, తన ఊహకు మరో దాన్ని అడాప్ట్ చేసుకున్నాడు. క్రియేషన్ ని, క్రియేటర్ ని ఎప్పుడూ తప్పుగా భావించకూడదు. ఏ క్రియేషన్ అయినా అదో మెత్తని పదార్థం, దాన్ని శుతిమెత్తగా చూడండి, గుణపాలు గుచ్చకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి.